సార్ సో కంట్రోల్ ఎక్స్ సార్. ఓకే, సో బేసికల్ గా మనకు ఇక్కడ రికార్డింగ్ జరిగింది కదా. సో రికార్డింగ్ తో పాటు ఇక్కడ ఒక ఎన్హాన్స్మెంట్ కూడా కంప్లీట్ అయిందండి. ఏంటది? రికార్డింగ్ తో ఎక్స్ట్రా పాటు పేజెస్ అనవసరం లేనివి వచ్చాయి కదా, డిలీట్ చేస్తాం. ఎన్హాన్స్మెంట్స్ లో అది లేదుగా. మెయిన్ గా స్క్రిప్ట్ కి ఏ ఎన్హాన్స్మెంట్స్ చేస్తాం? టెక్స్ట్ చెకింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్, పారామీటర్స్, కోరిలేషన్, నేమింగ్. ట్రాన్సాక్షన్ నేమింగ్. సో ఇక్కడ చూస్తే ట్రాన్సాక్షన్ నేమింగ్ కంప్లీట్ అయింది చూడండి. రికార్డ్ చేసేటప్పుడే ట్రాన్సాక్షన్ నేమ్స్ ఇచ్చేసాం. ఓకే, ట్రాన్సాక్షన్ నేమింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నేమ్స్ ఇచ్చేటప్పుడే మనం రికార్డ్ చేసేటప్పుడే ట్రాన్సాక్షన్ నేమింగ్ తో ఇచ్చాం. క్లియరా? ఇదొక ట్రాన్సాక్షన్ నేమ్. ఓకే, ఇదొక ట్రాన్సాక్షన్ నేమ్. సారీ, ఇది కాదు. ఇవన్నీ మెయిన్ ట్రాన్సాక్షన్స్ అండి. దీని మధ్యలో ఉండే రెస్పాన్స్ టైం వెల్కమ్ పేజ్ యొక్క రెస్పాన్స్ టైం, దీని మధ్యలో ఉండే రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ టైం హోమ్ పేజ్ రెస్పాన్స్ టైం, ఫ్లైట్ సెలెక్షన్ ది, ఫ్లైట్స్ ది, అడ్రస్ డీటెయిల్స్ ది, ఇన్వాయిస్ ది, సైన్ ఆఫ్ ది. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ నేమింగ్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ వాజ్ ద మెయిన్ వన్ వాజ్ వాట్ ఈస్ ఇట్? కోరిలేషన్. ఓకే, సో కోరిలేషన్ చేయడానికి ఇక్కడ కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే, దీనిలో కూడా 2 times రికార్డ్ కూడా చేసుకోవచ్చు అండి. మీరు 2 times రికార్డ్ చేసుకొని ఎలా చేసుకోవాలి? 2 times రికార్డ్ చేసుకున్న తర్వాత ఇన్సైడ్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి చూడాలండి. రిక్వెస్ట్ లో ఏమైనా ఉన్నాయా వాల్యూస్? ఏం కనిపించలేదు. దాని తర్వాత ఈ రిక్వెస్ట్ లో ఇక్కడ కంపారిజన్ అలాంటివన్నీ ఏమి ఉండవండి. విన్ డిఫ్ ఇక్కడ ఏదో వాల్యూ వచ్చింది, దాన్ని నెక్స్ట్ రికార్డింగ్ లో చూద్దాం. ఇక్కడ ఏదో ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా ఉందా? లేదు, ఇక్కడ లేదు, ఏం లేదు. ఇక్కడ కూడా ఇక్కడ ఏదో వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ తీసుకోండి, ఇది వీటిని పారామీటరేషన్ చేయొచ్చు. ఓకే, ఇది డేట్ ని కోరిలేషన్ చేసి చేద్దాం. డేట్ కూడా మార్చుకోవచ్చు అండి. ఆటోమేటిక్ గా సిస్టమ్ టైప్ ని తీసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వాల్యూ ఉంది, చూద్దాం నెక్స్ట్ లో ఏదైనా మారిందా లేదా అని. ఇలా కంపారిజన్ మాన్యువల్ గా చేసుకోవాల్సిందే. మాన్యువల్ గా చేసుకోవాల్సిందేనండి. మనం మార్చలేం. ఓకే, విన్ డిఫ్ అనేది లేదు దీంట్లో. ఓకే, నౌ ఒకవేళ నీకు తెలిస్తే కోరిలేషన్ వాల్యూ ఫలానా దగ్గర ఉంటుంది అని తెలిస్తే అప్పటి నుంచి ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి. ఓకే, అప్పటి నుంచి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఫైండింగ్ చేయడంలో కొంచెం, కంపారిజన్ చేయడంలో కొంచెం ఇదైపోయినా కూడా ఫైండింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించిన నెక్స్ట్ నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది జియోమెట్రిక్ కోరిలేషన్ చేయడం ఎలా అని. సో కోరిలేషన్ చేయాలి అంటే మెయిన్ గా మనకు ఒక వాల్యూ, ఫలానా వాల్యూ ఇది నాకు కోరిలేషన్ చేయాల్సింది అని తెలిసిందంటే సెషన్ వాల్యూ అంటే 2 స్క్రిప్ట్స్ రికార్డ్ చేసి కంపారిజన్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? 2 స్క్రిప్ట్స్ రికార్డ్ చేసి కంపారిజన్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? లేకుంటే ఇలా కంపారిజన్ చేసుకోవాలి. ఇలా అంటే ఇక్కడ రికార్డ్ చేసేసావు, మళ్ళీ ఇంకోసారి దానికి గో త్రూ అవుతూ ప్రతి ఒక్క రిక్వెస్ట్ లోకి ఈ వాల్యూలో ఏమొచ్చింది, ఆ వాల్యూ ఏమొచ్చిందని ఇక్కడ నుంచి కంపారిజన్ చేసుకుని అయినా చూసుకోవాలి. లేకుంటే 2 times స్క్రిప్ట్ ని రికార్డ్ చేసుకొని ఈ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ఒకే టెస్ట్ ప్లాన్ అండర్ లో పెట్టి యాడ్ థ్రెడ్ ఆల్రెడీ చేసిన థ్రెడ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కాపీ పెట్టుకొని ఇక్కడ ఈ రిక్వెస్ట్ కి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? అర్థమైందా అండి? సో అది కంపారిజన్ చేయడానికి. 2 స్క్రిప్ట్స్ అయితే ఖచ్చితంగా మీరు చేసుకోండి బేసిక్ లెవెల్లో ఉన్నాం. లేదు నాకు ఆ వాల్యూస్ వస్తాయని నాకు ముందే తెలుసు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళండి. ఓకే, ఈ వాల్యూ ఏదో చేంజ్ గా ఉంది, నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి మార్చాలి అనుకుంటున్నాను, కోరిలేషన్ చేయాలి అని మీకు తెలుసు ఈ వాల్యూ, అప్పుడు ఏం చేయాలి అనేది చెప్తున్నాను నేను. ఓకే, యూజర్ సెషన్ అనేది వచ్చింది, కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే దీనిలోకి వెళ్ళి రికార్డింగ్ లాగ్ ఇది. ఓకేనా?
మామూలుగా కోరిలేషన్ వాల్యూ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలండి? ఏ రిక్వెస్ట్ అండర్ లో వచ్చింది అనేది రికార్డింగ్ లాగ్ లోకి వెళ్ళాలి. యా, రికార్డింగ్ కోడ్ జనరేషన్ లాగ్, అక్కడ కోడ్ జనరేషన్ లాగ్, ఇక్కడ మనకు వ్యూ రిజల్ట్స్ ట్రీ సపరేట్ గా ఏం లేదు కాబట్టి రికార్డింగ్ లాగ్ వ్యూ రిజల్ట్స్ ట్రీ నువ్వు టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ ద్వారా చేసిన వ్యూ రిజల్ట్స్ ట్రీ మళ్ళీ దీంట్లో ఉండదు. టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ లో ఉండే దాన్ని మాత్రం వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళి ఉండాలి. వెళ్ళిన తర్వాత కంట్రోల్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే చూడండి 2 దగ్గరలో హైలైట్ చేసింది, ఇక్కడ ఇక్కడ, ఓకేనా, ఇక్కడ ఇక్కడ హైలైట్ చేసింది రెడ్ మార్క్ లో, ఇక్కడ చూడండి. హైలైట్ చేసిన తర్వాత నువ్వు దాన్ని క్లిక్ చేయి. ఓకే, ఇది రిక్వెస్టా రెస్పాన్సా చూడు. ఇది రిక్వెస్టా రెస్పాన్సా అండి? ఇక్కడే కనిపిస్తుంది మీకు, హైలైట్ ఏం కనిపిస్తుంది చూడండి. రెస్పాన్స్ డేటాలోని రెస్పాన్స్ బాడీలో ఉంది. అర్థమైందా? ఇక్కడ చూడండి హైలైట్ చేసింది రెస్పాన్స్ డేటాలోని రెస్పాన్స్ బాడీలో ఉంది అని. అదే రిక్వెస్ట్ ఇక్కడ పెట్టండి అండి. ఇక్కడ రెస్పాన్స్ బాడీలో ఉందా? లేదు. ఇక్కడ రెస్పాన్స్ బాడీలో ఉందా లేదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తామండి? ఇందాక కాపీ చేసుకున్న వాల్యూ ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టు, ఫైండ్ కొట్టు, ఇక్కడ వచ్చింది చూడండి. అదే వాల్యూ ఇక్కడ తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇంకోసారి ఫైండ్ కొట్టు, లేదని చెప్పి రెడ్ మార్క్ లో చూపిస్తుంది. అంటే మరి రిక్వెస్ట్ లో ఉందా అంటే, రిక్వెస్ట్ లో అయినా ఫైండ్ అవుట్ చేద్దాం. రిక్వెస్ట్ బాడీలో ఏదైనా ఫైండ్ అవుట్ చేద్దాం. యా, రిక్వెస్ట్ బాడీలో పోతా ఉంది ఈ వాల్యూ. దట్ మీన్స్ రిక్వెస్ట్ బాడీలోది కాదు మనం తీసుకోవాల్సింది, రెస్పాన్స్ బాడీలోది. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? మామూలుగా రెస్పాన్స్ బాడీలోని రిక్వెస్టే కదా తీసుకునేది మనం. Sir, can you repeat it once, sir? ఓకే, సో బేసికల్ గా ఒక వాల్యూ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తాం కదా, ఇక్కడికి వచ్చి వాల్యూని సెర్చ్ చేయాలండి. అక్కడ ఎలా సెర్చ్ చేస్తాం? జస్ట్ పెట్టి సెర్చ్ చేస్తాం కోడ్ జనరేషన్ లాగ్ లో. ఓకే, కోడ్ జనరేషన్ లాగ్ లో సెర్చ్ చేయగానే ఆ వాల్యూ ఒక దగ్గర కనిపిస్తుంది. అది రిక్వెస్ట్ దా రెస్పాన్స్ దా అని చెక్ చేస్తావు కదా. చెక్ చేస్తావా లేదా అండి? చెప్పాను కదా మీకు, రిక్వెస్ట్ రెస్పాన్స్ లోది చెక్ చేస్తావు కదా. అదే విధంగా ఇక్కడ నీకు 2 హైలైట్ చేసింది, 2 రిక్వెస్ట్లని హైలైట్ చేసింది. ఓకేనా? 2 రిక్వెస్ట్లని హైలైట్ చేసిన తర్వాత ఆ వాల్యూని మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది మళ్ళీ ఫైండ్, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైండ్ చేస్తావు. ఇది రిక్వెస్ట్ లో లేదు, మళ్ళీ రెస్పాన్స్ లోకి వెళ్ళి చెక్ చేయి, ఈ వాల్యూ ఉందేమో. ఇక్కడ కనిపించింది రెస్పాన్స్ డేటా, ఈ రిక్వెస్ట్ లోని రెస్పాన్స్ లో కనిపించింది. దీన్నే కన్సిడర్ చేసుకోవాలి నువ్వు. మరి దీన్ని ఎందుకు కన్సిడర్ చేసుకోకూడదు అని నేను వ్యాలిడేట్ చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళి నువ్వు రెస్పాన్స్ డేటాలో ఫైండ్ చేస్తే ఆ వాల్యూ కనిపించలేదు అంటే ఈ రిక్వెస్ట్ లో లేదు, ఇది ఈ రిక్వెస్ట్ లోని రెస్పాన్స్ లోనే ఉంది. ఈ రిక్వెస్ట్ లోని రెస్పాన్స్ లో లేదు అంటే ఇక్కడ క్యాప్చర్ చేసుకోవాలి, ఇక్కడ కాదు నేను క్యాప్చర్ చేసుకోవాల్సింది. ఎక్కడ క్యాప్చర్ చేసుకోవాలి? వెల్కమ్ పేజ్ 16 అండర్ లోనే రెస్పాన్స్ లోనే నా వాల్యూ కోరిలేటెడ్ వాల్యూ ఉంది, అక్కడ క్యాప్చర్ చేసుకోవాలి, ఇక్కడ కాదు. ఇక్కడ క్యాప్చర్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ ఈ రిక్వెస్ట్ ఎండర్ లో ఈ రిక్వెస్ట్ ఎందుకు హైలైట్ అయిందంటే, దీని రిక్వెస్ట్ చూడండి ఆ వాల్యూ పాస్ అవుతుంది, అంటే రిక్వెస్ట్ లో పాస్ అవుతుంది. రిక్వెస్ట్ లోది కాదు మనకు కావాల్సింది. ముందు దీంట్లోని క్యాప్చర్ చేసుకుని దాని తర్వాత దీంట్లోకి సెండ్ చేయాలి. ఓకేనా? ఇది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, నువ్వు నెక్స్ట్ టైము రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన సెషన్ అది కాదు కాబట్టి ఫెయిల్ అవుతుంది. ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? No, sir, no. ఓకే, మీకు ఇంకోసారి ఇది డిజేబుల్ చేసేయండి, ఇది రన్ చేయకండి అండి. ఇప్పుడు ఇది రన్ చేద్దాం, ఈ రిక్వెస్ట్ ని రీప్లే చేద్దాం బేసికల్ గా. ఓకే, సో రీప్లే చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఓకే ఫస్ట్ రన్ చేయండి, మీకు తెలుస్తుంది, దాని తర్వాత సో ఎలా వచ్చిందో చూడండి. దేనికి సంబంధించిన రిక్వెస్ట్ ఏంటి అనేది నీకు అర్థం అవుతుందా? ఇక్కడ నేమింగ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన రిక్వెస్ట్ అని చెప్తావు, కానీ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైమ్స్ అవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే చూడడానికి కొంచెం బల్కీగా అనిపిస్తుందా? ఇలా రాకుండా నీకు రిక్వెస్ట్ రావాలి అనుకుంటే, ఇలాగే ఈ విధంగానే రావాలి అనుకుంటే, ఇప్పుడు చూడండి ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది చూడడానికి ఎలా ఉంది. ఓకే, ఈ విధంగానే రావాలి అంటే, ఓకేనా, ప్రతి రిక్వెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ పేరెంట్ శాంపిల్ ఉంది చూసారా, ట్రాన్సాక్షన్ కంట్రోలర్ లో జనరేట్ పేరెంట్ శాంపిల్, ప్రతి దాంట్లోకి వెళ్ళి అది చెక్ చేసుకుంటాను.
సో ఇప్పుడు దీంట్లో డేటా ఉంది కదా, రీప్లేలో డేటా ఉంది చూసారా, ఈ డేటా క్లియర్ చేసేసి మళ్ళీ ఇంకోసారి రన్ చేయాలి అంటే రెండు ఉంటాయి, ఒకటి క్లియర్ ఆల్ చేస్తే దీంట్లో డేటా కూడా పోతుంది. సో క్లియర్ ఆల్ చేయకండి, ఇక్కడికి వెళ్ళి క్లియర్ కొట్టండి, క్లియర్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి చేస్తే ఇది కూడా క్లియర్ అయిపోతుంది. సో దాన్ని ఏం కలబెట్టకండి, మీరు కోరిలేషన్స్ పారామీటరేషన్ చేసేంత వరకు దాన్ని ఏం కలబెట్టకండి. ఓకే, నౌ ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. చేసాం కదా, చేయలే, ఓకే నో ప్రాబ్లం. టెంపరీలో కాదు, నేను డెస్క్టాప్ లోని బ్యాచ్ దీంట్లో నేను వెబ్ కోర్స్ ముందు సేవ్ చేసుకోవాలి. వెబ్ టూర్స్ 01 సినారియో. ఓకే, రన్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు చూడండి సేవ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే వచ్చింది. ఎప్పుడు ఎలా వస్తుంది, అది జనరేట్ పేరెంట్ శాంపుల్ అని సెలక్షన్ చేసుకుంటే అలా వస్తుంది. దీని అండర్లో రిక్వెస్ట్ ఉంటాయి, ఇప్పుడు అలా వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క రిక్వెస్ట్ చూడండి, రెస్పాన్స్ డేటా చూడండి. ఓకే, ఇక్కడ మీకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ డేటా ఇది. ఓకే, ఇది రెస్పాన్స్ డేటా. ఓకే, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడైతే మీరు మామూలుగా దీని ద్వారానే చెప్పవచ్చు 200 స్టేటస్ కూడా చేసేసింది, ఇది పాస్ అవుతుంది అనుకుంటారు. అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఎలా తెలుస్తుందండి మాకు? సో ఈ రిక్వెస్ట్ లోకి వెళ్ళి చూసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి, ఇల్లీగల్ యాక్సెస్ అని ఉంది, ఇల్లీగల్ యాక్సెస్. ఓకే, ఇంకోటి మీరు అక్కడికి వెళ్ళి రన్ టైమ్ వ్యూవర్ లో పేజ్ వ్యూ చూస్తారు కదా, అది కూడా ఇక్కడ చూడొచ్చండి. కాకపోతే ఇక్కడ టెక్స్ట్ కాకుండా HTML క్లిక్ చేయండి. క్లిక్ చేయాలి, HTML క్లిక్ చేయాలి. యూ హ్యావ్ రీచ్డ్ దిస్ పేజ్ ఇన్కరెక్ట్లీ ప్రాపర్లీ బ్యాడ్ లింక్ అని ఇక్కడ బ్యాడ్ సెషన్ అని ఇక్కడ చూపించింది. ఇక్కడ మనకు లాగ్ అక్కడ సపరేట్ గా రన్ టైమ్ వ్యూవర్ అవన్నీ ఏమి ఉండవండి, టెక్స్ట్ మామూలుగా టెక్స్ట్ లో ఉంటుంది. ఇలా దీన్ని చూసుకొని మనం అర్థమైపోతుంది అంటే ఓకే, లేదు అంటే మనం HTML ఫార్మాట్ లో పెట్టుకొని యూ కెన్ ఏబుల్ టు సీ ద HTML పేజ్. అలా ప్రతి ఒక్క పేజ్ వస్తుందండి. రిక్వెస్ట్ లోకి ఎంటర్ చేస్తేనే వస్తుంది, రిక్వెస్ట్ లోనే పోతేనే వస్తుంది. ఓకే, ఇవన్నీ వచ్చాయి, కాకపోతే ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయింది, బ్యాడ్ యూజర్ సెషన్ వచ్చింది. నౌ యూ గాట్ టు నో దేర్ వాజ్ సమ్ ఇష్యూ ఇన్ దిస్ పర్టికులర్ రిక్వెస్ట్. మామూలుగా అయితే వేరే అప్లికేషన్, రియల్ టైమ్ అప్లికేషన్స్ అయితే ఇవన్నీ పాస్ అవ్వండి. ఇక్కడే మనకు ఇది 200 స్టేటస్ చూపించింది కదా, 200 చూపించింది, ఫెయిల్ స్టేటస్ చూపిస్తుంది. ఓకే, ఇది శాంపుల్ అప్లికేషన్ కాబట్టి ఇది ఆడుకుంటుంది. ఓకే, సో బేసికల్ గా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా నువ్వు తెలుసుకోవచ్చు పేజ్, ఒకవేళ వాళ్ళు అది 200 ఇచ్చినా కూడా పేజ్ ప్రాపర్ గా లోడ్ అయిందా లేదా అనేది HTML ద్వారా నువ్వు చూసుకుంటే ప్రాపర్ గా అయితే వెళ్ళలేదు. అప్పుడు ఎందుకు వెళ్ళలేదని చెక్ చేస్తావు. చెక్ చేసినప్పుడు రిక్వెస్ట్ బాడీలో ఇక్కడ వాల్యూ చూడండి, ఈ వాల్యూ పాస్ అవుతుంది. ఈ వాల్యూ ఏంటి అసలు, ఈ వాల్యూ ఎక్కడైనా వచ్చిందా లేకుంటే దేనికి సంబంధించిన వాల్యూ అని ఇక్కడ చెక్ చేస్తావు. ఓకేనా, అర్థమైందా? సో దీన్ని బట్టి కూడా నువ్వు ఈ వాల్యూని రికార్డింగ్ చేయాలి, కోరిలేషన్ చేయాలి అని అర్థం అవుతుంది. అంటే రీప్లే చేసిన తర్వాత ఈ వాల్యూని రీప్లే చేసిన తర్వాత ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఈ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు బాగా గమనిస్తే ఈ రిక్వెస్ట్ అండర్ లోని రెస్పాన్స్ డేటాలో ఓకే టెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఇక్కడ నువ్వు ఇన్పుట్ గా ఇచ్చిన ఈ వాల్యూ, రిక్వెస్ట్ లో ఇచ్చిన వాల్యూ రెండు వేరేగా ఉన్నాయి చూసారా. అంటే ఈ రిక్వెస్ట్ లో వేరే వాల్యూ వచ్చింది, అది ఇది నీకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తావు. బేసికల్ గా ఇక్కడ నీకు కోరిలేషన్ చేయాలని ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ పేజ్ ఫెయిల్ అయింది కదా, ఈ పేజ్ ఫెయిల్ అయింది కదా, దాని ప్రీవియస్ రిక్వెస్ట్ పాస్ అయిందా లేదా చెక్ చేస్తావు. పాస్ అయింది, పాస్ అవుతుంటే ఈ పర్టికులర్ వాల్యూ ఎక్కడైనా ఉందా అని చెక్ చేస్తావు. దీంట్లో ఉన్న వాల్యూ తీసుకుని వెళ్ళి ఈ రిక్వెస్ట్ లో పెట్టి ఓకేనా, ఇక్కడ పెట్టి రెస్పాన్స్ డేటాలో దేంట్లో అయినా ఫైండ్ కొడతావు. లేదు అంటే ఈ వాల్యూ ఇక్కడ నుంచి కాదు, ఈ వాల్యూ ఏదైనా మారుతుందేమో, ఇలాంటి వాల్యూ ఇంకేదైనా ఉందా అని ఇలాగంతా చూడాల్సి వస్తుంది. చూసిన తర్వాత లాస్ట్ లో ఈ వాల్యూ నీకు ఫైండ్ అవుట్ చేస్తుంది.
ఇక్కడ ఈ వాల్యూతో పాటు ఇంకో ఈ వాల్యూ మారింది అంటే ఈ రిక్వెస్ట్ లో నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈ రిక్వెస్ట్ కి ఇన్పుట్ గా ఇవ్వాలి అంటే ఈ వాల్యూని నేను కోరిలేట్ చేయాలి, ఈ విధంగా కూడా అనలైజ్ చేస్తారు. ఓకేనా? సో బేసికల్ గా దీస్ మెనీ థింగ్స్ యూ కెన్ డూ. వీ కెన్ రీప్లే అండ్ చెక్ ఇట్, అండ్ ఇఫ్ యూ నో ఆల్రెడీ యూ కెన్ సింప్లీ డూ ద కోరిలేషన్ ఫర్ దట్. ఓకే, so I am just clearing this, and you found out that there is a value which you need to do the correlation. అదేంట్రా అంటే ఈ వాల్యూని కోరిలేషన్ చేయాలి అని తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత కాపీ చేసావు. కాపీ చేసి తీసుకొని వచ్చి టెస్ట్ వ్యూ రిజల్ట్ 3 లో ఇక్కడ పెట్టి ఫైండ్ చేసిన తర్వాత నీకు ఈ రెండు హైలైట్ గా చూపించింది. కావాలంటే మీరు ఇది డిలీట్ చేసేసి మళ్ళీ కంట్రోల్ వి, ఓకే, సెర్చ్, ఈ హైలైట్ చేసింది. హైలైట్ చేసిన తర్వాత మనం మామూలుగా కోరిలేషన్ ఈ రిక్వెస్ట్ లో వచ్చింది అంటే ఇక్కడ చూడండి 16th లో కోరిలేషన్ వాల్యూ కనిపించింది, 38th లో ఇన్పుట్ గా ఇస్తున్నాం, దీంట్లో అవుట్పుట్ గా వచ్చింది, దీంట్లో ఇన్పుట్ గా ఇస్తున్నాం అనేది మనకి ఇక్కడ తెలిసింది. ఎలా తెలిసింది? ఈ రిక్వెస్ట్ లో చూస్తే ఆ వాల్యూతో రిక్వెస్ట్ లో సెర్చ్ చేస్తే ఏం కనిపించలేదు, రెస్పాన్స్ డేటాలో సెర్చ్ చేస్తే నాకు ఆ వాల్యూ కనిపిస్తుంది అంటే దీని రెస్పాన్స్ లో వచ్చింది ఆ వాల్యూ. మరి దీంట్లోకి వెళ్ళి చూస్తే రెస్పాన్స్ డేటాలో నాకు కనిపించలేదు, కానీ రిక్వెస్ట్ లో చూడగానే కనిపించింది. దట్ మీన్స్ ఈ రిక్వెస్ట్ లోని రెస్పాన్స్ ఈ రిక్వెస్ట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది అని నువ్వు అక్కడ ఫైండ్ అవుట్ చేసావు. అంటే ఈ రిక్వెస్ట్ లో ఇన్పుట్ గా ఉందా లేదా అని అక్కడికి వెళ్ళి చేస్తే ఆ వాల్యూ ఇక్కడ ఇన్పుట్ గా వచ్చింది. అంటే ఈ వాల్యూని నువ్వు కోరిలేషన్ చేసి, కానీ క్యాప్చర్ చేయాల్సింది 16th రిక్వెస్ట్ లో నుంచి క్యాప్చర్ చేయాలి. ఓకేనా? ఇలా రాగానే నీకు ఈ వాల్యూ కనిపించింది కదా, ఈ వాల్యూ కనిపించగానే నువ్వు ఏం చేయాలంటే ఈ వాల్యూని ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే, మొత్తంగా కాపీ చేసుకోండి, లేకుంటే ఇక్కడ దాకా అయినా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ రిక్వెస్ట్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్టర్ అని ఉంటుందండి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్టర్ ఉంటుంది, బౌండరీ ఎక్స్ట్రాక్టర్ టెస్టర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. బౌండరీ ఎక్స్ట్రాక్టర్ చూద్దాం ప్రస్తుతానికి. ఓకే, బౌండరీ ఎక్స్ట్రాక్టర్ చూద్దాం, దాని తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్. రెండు విధాలుగా చేయొచ్చండి. ఇక్కడ జియోమెట్రీలో బౌండరీ ద్వారా చేయొచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా చేయొచ్చు. ఇక్కడే కాదు, లోడ్ రన్నర్ లో కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేయగలరు, కానీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో చేయలేదు, బౌండరీతోనే చేసింది. ప్రిఫరబుల్ వాజ్ బౌండరీ యాక్చువల్లీ అక్కడ. అందుకని జియోమెట్రీలో ప్రీవియస్ వర్షన్ లో బౌండరీ ఉండేది కాదు. ఈ 4.5 సంథింగ్ అప్పటి నుంచి బౌండరీ అనేది తీసుకొని వచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. సో నువ్వేం చేస్తావు, యూ కెన్ పేస్ట్ ఇట్ ఇన్ ఏ నోట్ ప్యాడ్ అండ్ కంట్రోల్ వి. ఇక్కడ నుంచి ఉండే వాటిని లెఫ్ట్ బౌండరీగా తీసుకున్నాం. ఓకే, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ నుంచి వచ్చిన వాటిని రైట్ బౌండరీ పెట్టాం, తీసుకున్నాం. ఓకే, ఇలా పెట్టంగానే టెక్స్ట్ అని కొట్టండి. టెక్స్ట్ అని కొడితే మ్యాచ్ 1 లోకి వచ్చింది. సో మ్యాచ్ 1 లో నీకు కావాల్సిన వాల్యూ వచ్చింది, అవునా? అంటే అక్కరెన్స్ వాల్యూ 1. ఇక్కడ దాకా ఆ వాల్యూ క్యాప్చర్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి మాత్రం ఈ ఫంక్షనాలిటీ. లోడ్ రన్నర్ లో అలా ఏం లేదు, ముందు చేసేసిన తర్వాత ఆటోమేటిక్ అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే టెస్ట్ చేసుకోవడానికి ఈ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీస్ తో ఎన్ని అక్కరెన్సెస్ వస్తున్నాయి, నాకు సంబంధించిన వాల్యూ ఎన్నో అక్కరెన్స్ లో కనిపించింది, నాకు ఫస్ట్ మ్యాచ్ లోనే కనబడింది. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఈ రిక్వెస్ట్ లోనే కదా కనిపించింది నీకు, ఇక్కడ చూడండి ఈ రిక్వెస్ట్ లోనే కనిపించింది, 16th లో పెట్టుంది నేను. ఓకే, ఇప్పుడు ఆ 16th రిక్వెస్ట్ అండర్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి యాడ్ కొట్టి పోస్ట్ ప్రాసెసర్ ఉంది. అంటే పోస్ట్ అంటే రిక్వెస్ట్ రన్ అయిన తర్వాత క్యాప్చర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవి పోస్ట్ ప్రాసెసర్స్. అంటే రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాంట్లో నుంచి వాల్యూని ఫెచ్ చేయాలి అంటే పోస్ట్ ప్రాసెసర్. అసలు రిక్వెస్టే రన్ అవ్వాలి అంటే ఉపయోగపడేది ప్రీ ప్రాసెసర్స్. రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి డీటెయిల్స్ ఏదైనా తీసుకోవాలి అంటే పోస్ట్ ప్రాసెసర్. అసలు రిక్వెస్ట్ రన్ అవ్వాలి అంటే ఇన్పుట్ గా ఇవ్వాల్సిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే ప్రీ ప్రాసెసర్స్. నౌ రిక్వెస్ట్ రన్ అయిన తర్వాత మనకు కావాల్సిన వాల్యూ కాబట్టి పోస్ట్ ప్రాసెసర్ లోకి వెళ్ళి బౌండరీ ఎక్స్ట్రాక్టర్ లోకి వెళ్ళి బౌండరీ ఎక్స్ట్రాక్టర్ ని క్లిక్ చేసి, ఓకే, ఎందుకు ఇక్కడ టెస్ట్ చేసింది దేని ద్వారా అండి, బౌండరీ ఎక్స్ట్రాక్టర్ ద్వారా. బౌండరీ ఎక్స్ట్రాక్టర్ టెస్టర్ ద్వారా టెస్ట్ చేసాం కాబట్టి బౌండరీ ఎక్స్ట్రాక్టర్ ని ఇక్కడ యాడ్ చేసినాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీనిలో ఉన్న వాల్యూస్ ని దాంట్లో రీప్లేస్ చేయడం. ఇక్కడికి వచ్చి ఓకే, వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలండి. ఏమి ఇస్తాం, యూజర్ సెషన్ అని ఇచ్చేయండి. ఇది వేరియబుల్ నేమ్, అక్కడ కూడా ఇస్తాం కదా అలాగే. లెఫ్ట్ బౌండరీ ఇది. ఓకే, సో దాని తర్వాత రైట్ బౌండరీ ఏముంది అనేది చెక్ చేద్దాం. రైట్ బౌండరీ ఇది, రైట్ బౌండరీ.
రైట్ బౌండరీ ఇచ్చాం. దాని తర్వాత మ్యాచ్ నెంబర్ అంటే మ్యాచ్ నెంబర్ ఏంటండి ఇక్కడ మ్యాచ్ నెంబర్ ఏంది 1. ఓకే, ఆ 1 వాల్యూని ఇక్కడ పెట్టాం. ఓకే, మ్యాచ్ నెంబర్ పెట్టాం. డిఫాల్ట్ వాల్యూ అంటే ఏం లేదండి, నాట్ ఫౌండ్ అని పెడతాం. అంటే వాల్యూ కనబడకపోతే నాకు మెసేజ్ లా కనబడుతుంది అనమాట. నాట్ ఫౌండ్ అని వస్తుంది మెసేజ్ ఒకవేళ వాల్యూ కనబడకపోతే. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు మేము ఇక్కడ దాకే చెక్ చేసాం కదా, ఇక్కడ మీరు గమనించారనుకోండి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ అనేది మెయిన్ శాంపుల్ సబ్ శాంపుల్స్ లో సెర్చ్ చేయాలా, మెయిన్ శాంపుల్ లో మాత్రమే సెర్చ్ చేయాలా. మెయిన్ శాంపుల్ అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే ఇచ్చావో అదొకటే వస్తుంది. సబ్ శాంపిల్స్ ఇవ్వవుతాయి, దీని అండర్ లో ఏదైనా ఉంటాయి, ఈ రిక్వెస్ట్ అండర్ లో ఏదైనా ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి సెర్చ్ చేయాలా, లేకుంటే ఇక్కడ మాత్రమే ఈ రిక్వెస్ట్ లో మాత్రమే సెర్చ్ చేయాలా అనేది ఈ ఆప్షన్. సబ్ శాంపిల్స్ మాత్రమే అంటే ఇది, మెయిన్ శాంపిల్ మాత్రమే అంటే ఇది. మెయిన్ శాంపిల్ అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ మనకు మెయిన్ శాంపిల్ మాత్రమే ఉంది. శాంపిల్ అంటే ఏంటి, ఈ రిక్వెస్ట్ అండర్ లో మనకు మల్టిపుల్ రిక్వెస్ట్ ఉన్నాయి అనుకోండి, ఈ రిక్వెస్ట్ అండర్ లో ఇంకో మల్టిపుల్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు ఈ మెయిన్ శాంపుల్ సబ్ శాంపుల్ అన్ని చెక్ చేయమని చెప్పడం. ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ శాంపుల్ దానికి సంబంధించిన సబ్ శాంపుల్స్ అన్నిట్లో ఆ వాల్యూ ఉందో లేదో చెక్ చేయి, లెఫ్ట్ అండ్ రైట్ బోర్డర్ ఇస్తారా, ఆ వాల్యూ ఉందో లేదో చెక్ చేయి అంటున్నారు. డైరెక్ట్ గా మెయిన్ శాంపుల్ అని ఎందుకు వచ్చింది అది అంటే, ఇక్కడ మెయిన్ శాంపుల్ మాత్రమే టెస్ట్ చేస్తాం, ఈ వాల్యూ ఇక్కడే ఖచ్చితంగా కనబడద్ది అని మనకు తెలుసు కాబట్టి మెయిన్ శాంపుల్ పెట్టాం. కనబడలేదు అనుకుంటే మీరు ఆ బౌండరీ ఎక్స్ట్రాక్టర్ దగ్గరకు వెళ్ళి మెయిన్ శాంపుల్ పెట్స్ సబ్ శాంపిల్స్ లో టెస్ట్ చేయమంటే ఇది టెస్ట్ చేస్తుంది. లేదు సబ్ శాంపిల్స్ లో కనబడుద్ది అని మీకు తెలిస్తే సబ్ శాంపిల్ లో. ఇది జేమీటర్ వేరియబుల్ ద్వారా అంటే పర్టికులర్ గా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి దాని ద్వారా ఫెచ్ చేయాలి అనుకుంటే ఇది ఎప్పుడు యూజ్ చేయరు కూడా. దాని తర్వాత ఈ సబ్ శాంపిల్స్ లో దీని శాంపిల్స్ లో అని అంటున్నావు సరే, నేను బాడీలో వెళ్ళి చెక్ చేయాలా, రెస్పాన్స్ హెడర్స్ లో వెళ్ళి చేయాలా, రిక్వెస్ట్ హెడర్స్ లో వెళ్ళి చెక్ చేయాలా, యూఆర్ఎల్ లో టెస్ట్ చేయాలా, రెస్పాన్స్ కోడ్ లో చెక్ చేయాలా, రెస్పాన్స్ మెసేజ్ లో టెస్ట్ చేయాలా అనేది చెక్ చేసుకున్నాం. నువ్వు ఫైండ్ అవుట్ చేసింది వాల్యూ దేంట్లో ఉందండి, దేంట్లో ఉంటుంది, దేంట్లో ఉంది, బాడీలో ఉంది. ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ డేటా రెస్పాన్స్ బాడీ ఆ వాల్యూ కానీ రెస్పాన్స్ హెడర్స్ లో కానీ ఉండుంటే ఇక్కడ నువ్వు రెస్పాన్స్ హెడర్స్ అని పెడతావు. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఈ రెస్పాన్స్ హెడర్స్ లో కానీ కనిపించుంటే మనం అక్కడ రెస్పాన్స్ హెడర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు కనిపించింది ఏంట్లో అండి, మనకు రెస్పాన్స్ బాడీలో కనిపించింది. సో రెస్పాన్స్ బాడీలోనే చూడాలి. ఓకేనా, సో అక్కడ బాడీ అది ఎక్కడ, ఇది ఏ శాంపిల్స్ లో టెస్ట్ చేయాలని, ఏ రిక్వెస్ట్ లో సెట్ చేయాలనేది ఇదైతే అంటే అప్లై టు ఆ శాంపిల్ కి మాత్రమే, ఈ శాంపిల్ మాత్రమే టెస్ట్ చేయాలా, లేకుంటే ఇక్కడ దీంట్లో ఉన్న డిపెండెంట్ శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాలా, అంటే ఈ రిక్వెస్ట్ లో ఉన్న అన్ని శాంపిల్ కి అప్లికేబుల్ కావాలా అనేది ఇదైతే, ఆ శాంపిల్స్ లో కూడా దేంట్లో వెళ్ళి టెస్ట్ చేయాలనేది దీంట్లో. పర్టికులర్ గా నువ్వు కానీ సెలెక్షన్ చేసుకుంటే డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళి చేసుకుంటే టైం డ్యూరేషన్ ఎక్కువ తీసుకోదు. అలా కాకుండా మెయిన్ శాంపిల్ ప్లస్ సబ్ శాంపిల్స్ పెడితే దాంట్లో రిక్వెస్ట్ ని ఫెచ్ చేయడానికి టైం పడుతుంది. నేను అదే చెప్పాను చూసారా, వెబ్రేజ్ పేరం పెట్టినప్పుడు ట్రాన్సాక్షన్ లోపల మీరు రాసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ట్రాన్సాక్షన్ బయట పర్టికులర్ గా నువ్వు స్పెషల్ గా నువ్వు అడిషనల్ గా వెబ్రేజ్ పేరంలో బాడీలో వెళ్ళి టెస్ట్ చేయి, హెడర్స్ లో వెళ్ళి టెస్ట్ చేయని అక్కడ కూడా ఫిల్టర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఆప్షన్స్ రూపంలో ఇచ్చాడు, అక్కడ ఆర్గ్యుమెంట్స్ రూపంలో ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ బాడీ సెలెక్ట్ చేసుకున్నాం, వేరియబుల్ ఇచ్చాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ సారీ లెఫ్ట్ బౌండరీ రైట్ బౌండరీ ఇచ్చాం, మ్యాచ్ నెంబర్ పెట్టాం, ఒకవేళ కనబడకపోతే నాట్ ఫౌండ్ అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ దాకా చేసిన తర్వాత వాల్యూ అయితే యూజర్ సెషన్ లోకి క్యాప్చర్ అవుతుంది. అవునా, ఇప్పుడు ఈ వాల్యూని ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేయాలి కదా, అవునా, అంతే కదా, ఏంటండి అంతేనా? హలో వింటున్నారా? యా సార్, లిజనింగ్. ఇక్కడ బేసికల్ గా మనకు రిక్వెస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీస్ అవన్నీ ఇచ్చాం. యూజర్ సెషన్ లో ఈ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీకి సంబంధించిన వాల్యూ అయితే యూజర్ సెషన్ లోకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, మామూలుగా కోరిలేషన్ చేసిన తర్వాత కోరిలేషన్ ఫంక్షన్ రాసావు, వేరియబుల్ లో వాల్యూ వచ్చింది, దాని తర్వాత దాన్ని ఏం చేయాలి, మాడిఫై చేయాలి సార్. మాడిఫికేషన్ అంటే స్లాషెస్ అవి అవన్నీ ఏం అవసరం లేదండి. ఇక్కడ స్టార్ బ్రాకెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
ఆర్ బ్రాకెట్స్ ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే మనకు ఆ వాల్యూ వస్తుందో ఫెయిల్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేయాలి, అవునా? సో Yes, రీప్లేస్ sir. చేయాలి, వేరియబుల్ ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఆ వేరియబుల్ ఎక్కడ రీప్లేస్ చేస్తున్నావు? 38 లో ఆ వాల్యూ ఉంది, ఇక్కడ రీప్లేస్ చేయాలి నువ్వు. ఓకేనా? ఇక్కడ క్యాప్చర్ చేసినావు, దాన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఆ రీప్లేస్మెంట్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ వేరే విధంగా జరగద్దండి. తీసుకొని వెళ్ళి ఈ వాల్యూని రీప్లేస్ చేసి కంట్రోల్ వి కొట్టి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది కర్లీ బ్రాసెస్. ఓకే, అడిషనల్ గా దీంట్లో వచ్చేది జేమేటర్ లో ఏంద్రా అంటే డాలర్ సింబల్ అండి. డాలర్ సింబల్ కర్లీ బ్రాసెస్ లో పెడితే అప్పుడు మాత్రమే ఆ వాల్యూలోని మనకు వచ్చిన ఆ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అర్థమైందా? అక్కడ జస్ట్ కర్లీ బ్రాసెస్ పెడితే సరిపోయేది, ఇక్కడ అడిషనల్ గా డాలర్ కూడా ఇవ్వాలి. కర్లీ బ్రాసెస్ తో పాటు డాలర్ కూడా ఇస్తే అప్పుడు ఆ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను, చూడండి. సో వాల్యూస్ వచ్చాయా లేదో ముందు చెక్ చేసుకుందాం. ఇక్కడ ఈ రిక్వెస్ట్ లో చూడండి, రిక్వెస్ట్ లో ఈ వాల్యూ మారిందా? మీరు క్లియర్ కావాలంటే మారిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది కాపీ చేసుకోండి ఇక్కడ దాకా. మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ రన్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ లోకి వెళ్ళండి, ఈ వాల్యూ తీసుకోండి. మారటం లేదు అంటే కోరిలేషన్ ప్రాపర్ గా చేయలేదని. మారిందా మారలేదా అండి? మారింది సార్. మారింది అంటే దట్ మీన్స్ కోరిలేషన్ ఈస్ ప్రాపర్లీ డన్ అండ్ వాల్యూ ఈస్ గెటింగ్. సెషన్ వాల్యూస్ చేంజ్ అవుతా ఉంటారు వాల్యూ. చేంజ్ అయింది కదా, చేంజ్ అయిందంటే కోరిలేషన్ వాల్యూ ప్రాపర్ గా మనకు జరుగుతుందని. దట్ మీన్స్ ఆర్ కోరిలేషన్ ఈస్ డన్ పర్ఫెక్ట్లీ. ఓకే, కాకపోతే ఇక్కడ రీప్లై చేసి లాగ్లు చూస్తా ఉంటాం చూసారా, ఆ వాల్యూ పోతుందా లేదా అలాంటివన్నీ ఏమి ఉండవు. ఇలా వెళ్ళి మాన్యువల్ గా చెక్ చేసుకోవాల్సిందే. అర్థమైందా నేను చెప్పింది? యూజర్ సెషన్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది అని ఉంటుంది చూసారా, ఆ వాల్యూ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అక్కడ మనకు లాగ్ లో ఎక్స్టెండెడ్ లాగ్ అని పెట్టి పారామీటర్ సబ్స్టిట్యూషన్ పెడితే వాల్యూస్ కనిపిస్తాయి. అలాంటిది ఇక్కడ లేదు. ఓకేనా? డైరెక్ట్ గా అలాంటిది లేదు. కానీ ఎడిషనల్ గా నువ్వు ఇంకోటి ఏది చేయొచ్చు అంటే డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ అని ఉంటుందండి. నువ్వు థ్రెడ్ అండర్ లో అయినా పెట్టచ్చు, రిక్వెస్ట్ అండర్ లో అయినా పెట్టచ్చు. ఓకే, అడిషనల్ చేసిన తర్వాత డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ ఇదండి ఉందా. పోస్ట్ ప్రాసెసర్ లో డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ ఉంటుంది. ఓకేనా? సో ఆ పోస్ట్ ప్రాసెసర్ ని ఇక్కడ పెట్టావు. ఓకేనా? డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ ఇది. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏందో తెలుసా, ఇది ఇక్కడ పెట్టావు. అడిషనల్ గా నువ్వు తీసుకొని వెళ్ళి దీంట్లో పెట్టాలి అనుకుంటే మామూలుగా మూవ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దేని అండర్ లో ఉందండి? ఇది ఈ రిక్వెస్ట్ అండర్ లో ఉంది. ఈ రిక్వెస్ట్ అండర్ లో ఉంది. ఇక్కడ బాగా గమనించండి గీతలో, ఈ రిక్వెస్ట్ అండర్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకోసారి రన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. కాకపోతే ఈ డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ లో జేమీటర్ వేరియబుల్స్, జేమీటర్ ప్రాపర్టీస్ ఫాల్స్, జేమీటర్ వేరియబుల్స్ ట్రూ, శాంప్లర్ ప్రాపర్టీస్ ఫాల్స్, ఫాల్స్. ఈ చేంజెస్ అయితే చేయాలి. జేమీటర్ వేరియబుల్స్ అంటే జేమీటర్ లో ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూస్ ఏదైనా చూడడానికి ఇది. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకోసారి రన్ చేస్తాను క్లియర్ చేసి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీని అండర్ లో ఇంకో రిక్వెస్ట్ రాలేదు. దీని అండర్ లోనే వస్తుందండి అది డీబగ్ పోస్ట్ ప్రాసెసర్. దేని కింద పెట్టాము మేము? 15th అండర్ లో పెట్టాము, 16th. ఓకే,
నేను పర్టికులర్ గా దీంట్లో పెట్టున్నాను. ఎనీవేస్ ఈ రిక్వెస్ట్ అండర్ లోనే పెట్టాం కాబట్టి ఈ రిక్వెస్ట్ అండర్ లో ఇక్కడ వచ్చిందండి, అది ఇదండి ఇక్కడ వచ్చింది, జియోమెట్రీ వేరియబుల్స్ అని ఇక్కడ వచ్చింది. జియోమెట్రీ వేరియబుల్స్ ఏం లేవని ఇక్కడ కనిపించాయి. ఓకే, మనం దీంట్లో పెడదాం. దానికి ఎందుకే వెళ్తుందండి ఇది? ఒక పని చేద్దాం, థ్రెడ్ అండర్ లోనే పెట్టేస్తున్నాం. థ్రెడ్ అండర్ లోనే పెట్టుకున్నాం, పైన పెట్టినా కింద పెట్టినా నో ప్రాబ్లం. ఇవి అన్నిటినీ ట్రూ చేస్తున్నాం. సార్ చూద్దాం. ఇప్పుడు చూడండి, దీని అండర్లో వచ్చిన ఉందండి. ఓకే, ఏం చేశానండి ఇప్పుడు? ఓకే, ఇప్పుడు నేను క్లియర్ గా మళ్ళీ చెప్తాను మీకు. రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, బేసికల్ గా కోరిలేషన్ చేసిన తర్వాత మీకు లాగ్ ఉంటుంది, అవునా? ఆ లాగ్ మీరు ఎక్స్టెండెడ్ లాగ్ పెట్టి పారామీటర్ సబ్స్టిట్యూషన్ పెట్టి చూస్తే నీకు సంబంధించిన ఆ వేరియబుల్ అండర్ లో ఆ వాల్యూ క్యాప్చర్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం, అవునా? అలా దీంట్లో అలా లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే థ్రెడ్ గ్రూప్ లోకైనా లేకుంటే ఆ పర్టికులర్ రిక్వెస్ట్ లోకైనా వెళ్ళి ఈ రిక్వెస్ట్ కి యాడ్ పోస్ట్ ప్రాసెసర్ డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ అంటే ఈ రిక్వెస్ట్ లోని వాల్యూ నువ్వు చూడాలి అనుకుంటే, ఈ రిక్వెస్ట్ లోని వాల్యూస్ మాత్రమే చూడాలి అనుకుంటే ఇక్కడే కదా వేరియబుల్ నువ్వు క్రియేట్ చేసింది. ఈ వేరియబుల్ ఈ రిక్వెస్ట్ లో క్రియేట్ చేసావు కాబట్టి ఈ వేరియబుల్ కి ఆ వాల్యూ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను పోస్ట్ ప్రాసెసర్ పెట్టాను. మనం అక్కడైతే డైరెక్ట్ గా ఎక్స్టెండెడ్ లాగ్ లో పెడతాం, అక్కడ ఇది లేదు కాబట్టి రిక్వెస్ట్ అండర్ లో డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ పెట్టాను. ఈ వాల్యూకి కోరిలేషన్ చేసినప్పుడు ఇది ప్రాపర్ గా చేసింటే ఆ వాల్యూ క్యాప్చర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. సో దీంట్లోకి వెళ్ళి నేను రన్ చేసినాను. రన్ చేస్తే అడిషనల్ గా వేరియబుల్స్ రాదు. ఈ రిక్వెస్ట్, ఓకే, ఈ రిక్వెస్ట్ చూడండి, అన్ని రిక్వెస్ట్ ఎలా ఉన్నాయి, ఓకేనా? ఇది మాత్రం అడిషనల్ గా ఇలా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ దాని కింద ఉంది కాబట్టి. దాని కింద ఇలా క్లిక్ చేస్తే రెస్పాన్స్ డేటాలో మీరు వెళ్ళి చెక్ చేస్తే యూజర్ సెషన్ అని ఒకటి ఉంది జియోమెట్రీ వేరియబుల్స్ అండర్ లో. ఆ వాల్యూ చూడండి, ఈ వాల్యూతో వచ్చింది అని ఆ ఎక్స్టెండెడ్ లాగ్ లో మీకు కనిపిస్తుంది చేస్తారా పారామీటర్ సబ్స్టిట్యూషన్, ఆ వాల్యూ ఇది. అంటే ఇంకోసారి రన్ చేస్తే ఆ వాల్యూ మారుతుంది. కావాలంటే మీరు క్యాప్చర్ చేసి కంట్రోల్ సి పెట్టండి, కంట్రోల్ వి. ఓకే, ఇంకోసారి రన్ చేయండి. మారిందా? దట్ మీన్స్ ఎక్స్టెండెడ్ లాగ్ లో యూజర్ సెషన్ కి వాల్యూ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి అక్కడ ఉంది కదా, అలాంటి ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి మనకి ఇక్కడ డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ అనేది ఇచ్చాడు అనమాట. సో ఇది డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ అనేది ఎనేబుల్ చేస్తేనే, ఇప్పుడు చూడండి మళ్ళీ క్లియర్ గా ఇక్కడ గమనించండి, మీకు అడిషనల్ గా ఇది వచ్చింది. ఇది నేను ఇప్పుడు డిజేబుల్ చేస్తున్నాను, క్లియర్ చేసి రన్ చేస్తాను. చూడండి, రిక్వెస్ట్ నార్మల్ గా వచ్చింది, మళ్ళీ ఇలా రాలేదు, మీకు ఇంకో పిన్ కనిపించలేదు ఇక్కడ, ఓకేనా? ఇదే నువ్వు ఇది ఎనేబుల్ చేసి రన్ చేస్తే ఇది వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్ కి మళ్ళీ అడిషనల్ గా పిన్ వచ్చింది, ఇది ఎనేబుల్ చేసావు కాబట్టి. ఆ పిన్ లో ఈ రిక్వెస్ట్ లో ఏ వేరియబుల్స్ ఏదైనా క్రియేట్ చేసినా ఏదైనా పెట్టున్నా కూడా ప్రతిదీ కూడా ఈ డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ లో నీకు కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే శాంప్లర్ ప్రాపర్టీస్ కాదు, ఇది జియోమెట్రీ ప్రాపర్టీస్. ఈ శాంప్లర్ ప్రాపర్టీస్ కూడా ఎందుకు కనిపించింది అంటే డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ లో శాంప్లర్ ప్రాపర్టీస్ అనేది ట్రూ పెట్టారు కాబట్టి. ఇది కూడా ఫాల్స్ పెట్టండి, నాకు జియోమెట్రీ వేరియబుల్స్ మాత్రమే కనబడాలని పెట్టండి. మీరు సింపుల్ గా ఇలా క్లియర్ చేసి మళ్ళీ పెట్టండి. ఏ టైంలో స్టార్ట్ అయింది, ఏ టైంలో ఎండ్ అయింది, థ్రెడ్ గ్రూప్ ఏంది, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చింది కాకుండా ఏదైనా వేరియబుల్ ఉంటే ఇదండి వేరియబుల్, ఈ వేరియబుల్ యొక్క లాగ్ కనిపించింది. క్లియర్?
సో దీంట్లో మనం ఎక్స్టెండెడ్ లాగ్ ఎలా పెట్టుకోవాలి అనేది చెక్ చేసాం, కోరిలేషన్ ఎలా చేయాలి అనేది చెక్ చేసాం, ట్రాన్సాక్షన్ నేమింగ్, రికార్డింగ్ అన్ని అయిపోయాయండి ఈరోజు. ఈ సెషన్ ని ఇంపార్టెంట్ గా వినండి, విని మళ్ళీ ఇంకోసారి మీరు రిపీట్ చేయండి. మీకు చాలా డౌట్స్ రావచ్చు, ట్రై చేయండి. సో వన్స్ అగైన్ విల్ గో త్రూ ఆన్ దిస్. కోరిలేషన్ అయిపోయిందండి అంతే. సో వేర్ ఎవర్ యూ ఫౌండ్ ద వాల్యూ డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్. ఓకే, కోరిలేషన్ చేయడానికి మనకు యూజ్ అయ్యే కాంపోనెంట్ ఏంటండి? కోరిలేషన్ చేయడానికి బౌండరీ ఎక్స్ట్రాక్ట్ అది ఒక మాడ్యూల్లో ఒక ప్రోడక్ట్, ఒక ఎలిమెంట్. ఇది ఎలిమెంట్ అవసరం ఉంది, బౌండరీ ఎక్స్ట్రాక్టర్ అనే ఎలిమెంట్. ఓకే, సేమ్ దాన్ని మనం వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్. పోస్ట్ ప్రాసెసర్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్. ఓకేనా, దీన్ని చేయాలి అంటే ఈ రిక్వెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత, ఓకే, ఇక్కడ ఈ రిక్వెస్ట్ లో మనం ఇక్కడ బౌండరీ ఎక్స్ట్రాక్టర్ కదా చేసింది. ఓకేనా, మనం బౌండరీ ఎక్స్ట్రాక్టర్ కాకుండా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్టర్ అని కొట్టండి, కంట్రోల్ వి కొట్టండి. ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్లేస్ లో మనము డాట్ అంటే ఆ పర్టికులర్ వాల్యూకి సంబంధించిందని, డాట్ స్టార్ అంటే హోల్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి కొన్ని మీనింగ్స్ ఉన్నాయి, 1 by 1. అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని, డాట్ అంటే ఏంది, స్టార్ అంటే ఏంది, క్వశ్చన్ మార్క్ అంటే ఏంది అనేది ఒకసారి మీరు సెర్చ్ చేయండి, మీకు అర్థం అవుతుంది. డాట్ స్టార్ నేను కూడా చెప్తాను మీకు. ఓకే, డాట్ మనం ఎక్కువగా యూజ్ చేయము. ఓకే, ఎక్కువగా యూజ్ చేసేది డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్. దానికి బియాండ్ ఇంకా చాలా ఉన్నాయి, ప్లస్ సింబల్ ఉంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పెద్ద బుక్కే ఉంటుంది. ఓకే, సో మెయిన్ గా మనకు కావాల్సిన డాట్ స్టార్ ప్లస్ ఇవి నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇదా పెట్టాం అంటే ఆ రిక్వెస్ట్ ప్లేస్ లో డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్ పెట్టి, ఓకే, జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీస్, ఇది లెఫ్ట్ బౌండరీ, ఇది రైట్ బౌండరీ. ఇక్కడ బౌండరీస్ రూపంలో చదవకుండా మనం ఇలా చదివాం అనమాట. ఓకే, చేసిన తర్వాత టెస్ట్ రన్ చేసి, టెస్ట్ రన్ చేయగానే మనకి ఏమొచ్చింది, ఏంటంటున్నాడు, ఇన్వాలిడ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ క్లోజ్ అవ్వలేదు ఉంది అంటే కర్లీ బ్రాసెస్ నార్మల్ బ్రాసెస్ లో డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. సో ఇవ్వగానే ఇక్కడ చూడండి మనకు వాల్యూ వచ్చింది, 1/0 వచ్చింది. మనకు కావాల్సిన వాల్యూ కాదు, మనకు కావాల్సింది ఒట్టి ఈ వాల్యూ మాత్రం, ఇది కాదు. సో 1/1 లో ఉంది అంటే ఫస్ట్ అకరెన్స్ 1/1 లో ఉంది, 1/0 లో కాదు, 1/1 లో ఉంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలంతే. దీంట్లోకి ఏదైతే ఇది ఉంది కదా, ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ ఏం పెట్టాలి, ఇక్కడ ఏముందో అదే మార్చితే మళ్ళీ పోద్ది కాబట్టి, రీప్లేస్మెంట్ పోద్ది కాబట్టి అదే పెడతాం. ఇది డిజేబుల్ చేసేద్దాం, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు దీని ద్వారా చేస్తున్నాను నేను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా చేస్తున్నాను. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సెర్చ్ చేసింది, ఇది కాపీ చేసేసుకోండి, చేసి ఇక్కడ డైరెక్ట్ గా పెట్టాడు లెఫ్ట్ అండ్ రైట్ బౌండ్స్. ఇంకోటి టెంప్లెట్ చూడండి, $i లాగా పెట్టమంటున్నాడు. అంటే ఈ టెంప్లెట్ వాల్యూ ఉంది చూసారా, ఇది టెంప్లెట్ వాల్యూ, ఇది టెంప్లెట్ వాల్యూ. అది $i లోపంలో పెట్టమంటున్నాడు. ఓకేనా, టెంప్లెట్ వాల్యూ అంటే ఫస్ట్ అకరెన్స్ అని చెప్పడానికి $1 ఇలా పెట్టాలంటున్నాడు. దాని తర్వాత మ్యాచ్ నెంబర్ ఏంది, మ్యాచ్ నెంబర్ ఇది టెంప్లెట్ వాల్యూ, ఇది మ్యాచ్ నెంబర్, ఇది టెంప్లెట్ వాల్యూ, ఇది మ్యాచ్ నెంబర్, ఇది ఫస్ట్ మ్యాచ్ నెంబర్, ఇది సెకండ్. కాకపోతే ఇది 0 నుంచి స్టార్ట్ అయింది, మొత్తంగా లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీతో సహా తీసుకుంటుంది. మనకు అది కావాల్సింది మ్యాచ్ నెంబర్ 1 కాబట్టి 1 పెడుతున్నాం. టెంప్లెట్ వాల్యూ అనేది ఏంటంటే ఇది టెంప్లెట్ వాల్యూ, ఫస్ట్ లో